ప్రపంచవ్యాప్తముగా మానవులందరూ చేసినటువంటి ప్రతి పాపము కోసము సమర్పించబడుతుంది. దేవుడు మనందరి పాపాలను మన్నించి కరోనా మహమ్మారి నుండి విడుదల చేయాలని ప్రత్యేక విధముగా మన ఇచ్చులూరు విచారణలు అనుసంధాన గ్రామాలన్నింటినీ కూడా కరోనా మహమ్మారి నుండి కాచి కాపాడి మనకు కావలసిన ఆయన ఆరోగ్యములను శాంతి సమాధానాలు దయచేయాలని ఈ దివ్యబలి పూజ సమర్పించబడుతుంది. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ ప్రజలారా, యేసు ప్రభువు ఇమ్మానుయేలు దేవుడుగా మన మధ్య ఉండాలి అని ఈ లోకములో జన్మించాడు. మనతో నిత్యము ఉండాలి అని ఆయన యొక్క అభిలాష, ఆయన కోరిక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. మనందరి మీద ప్రేమ చేత తన కుమారుణ్ణి మనందరి కోసము బలిదానించాడు. మరి ఈ లోకానికి వచ్చినటువంటి ఏకైక కుమారుడు మనందరి పాపముల నిమిత్తమై శిలువలో తనను తాను అర్పించుకొని మనందరినీ తండ్రి దేవుడితో మరలా ఐక్యపరచాలి అని, మన పాపముల నుండి మనల్ని ముక్తులు చేసి మనందరిని రక్షించాలి అని మన మధ్య జన్మించడమే కాదు, అనేక శ్రమలను పొందాడు, అనేక బాధలను పొందాడు. తన సర్వస్వాన్ని సకల మానవుల పాపముల పరిహారార్థము ఆ శిలువలో సమర్పించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆయన ఈ లోకములో నుండి పరలోకానికి వెళ్లే ముందే తన శిష్యులను మీరు కలవరపడవలదు, మీరు భయపడవలదు. ఎందుకంటే నేను ఎక్కడి నుండి వచ్చానో మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన సత్య స్వరూపపు ఆత్మ. ఆయన వచ్చినప్పుడు మీకు సత్యముల గురించి, పాపముల గురించి, నీతిని గురించి అన్ని కూడా తెలియజేస్తాడు అని చెప్పి అభయం ఇచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆయన పరలోకములకు వెళ్ళిన తర్వాత మనందరి కోసమై పవిత్రాత్మ దేవుణ్ణి, సత్య స్వరూపేణ ఆత్మను, ఆదరణకర్తను మనందరి కోసమై ఈ లోకానికి పంపించాడు. మనం జ్ఞానస్థానంలో పవిత్రాత్మకు నివాస స్థలములుగా మారుతున్న పవిత్రాత్మ అభ్యంతరము ద్వారా ధృవీకరించబడుతూ ఉన్న భద్రమైన అభ్యంతరంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనందరం కూడా ఆ పవిత్రాత్మకు పవిత్ర స్థలాలుగా మన శరీరాలు మలుచుకొని పవిత్రాత్మకు యోగ్యమైన స్థలాలుగా మనము జీవిస్తూ పవిత్రాత్మ యొక్క ఫలాలను, పవిత్రాత్మ యొక్క వరాలను మన జీవితాలలో పొందుతూ ఉన్నాం. మనలో ఆ పవిత్రాత్మ దేవుడు అనునిత్యము కూడా వాసమయ్యుంటూ ఉన్నాడు. మనందరినీ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రభువు చెప్పిన సంగతులన్నిటిని కూడా మరలా మనము జ్ఞప్తికి చేసుకున్నకు దోహదపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనందరము కూడా అనుదినము కూడా పవిత్రాత్మ ప్రేరణ ద్వారా మన జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలి. ప్రభు యొక్క వాక్యములో బలపడుతూ మన జీవితాలను ముందుకు నడిపించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క దివ్యబలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సత్య స్వరూపేణ ఆత్మ చేత మనందరినీ కూడా ఈ కరోనా మహమ్మారి భయాందోళనకు గురి చేస్తూ ఉండగా మాకు తోడుగా ఉండి మనందరినీ కూడా బలపరచమని, శాంతి సమాధానములను, ఆయన ఆరోగ్యములను దయచేయమని ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుకుందాం. మరి మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే దేవుడికి మనకును మధ్య అడ్డుగోడగా మన పాపములు ఉన్నాయి. మన పాపం నిమిత్తమై మనందరం పశ్చాత్తాపడదాం.
అదే విధముగా సర్వ మానవుల పాప నిమిత్తమై మనం పశ్చాత్తాపడుతూ ఆ దేవదేవుడు మనందరి పాపలను మన్నించి మనందరినీ కూడా కాచి కాపాడాలని ఈ దేవుని పూజలో యోగ్యముగా ప్రార్థించుకుందాం. ఈ దేవుని పూజను యోగ్యముగా నెరవేర్చుటకు, ఈ దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు మనం తెలిసి తెలియక చేసిన ప్రతి పాప నిమిత్తమై పశ్చాత్తాపడుతూ పాప మన్నింపులో వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెత్తను తలంపు చేతను, వాక్కు చేతను, కేవల చేతను, చేతను పాపములను చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్యమైన పరిశుద్ధమైన మాటలు దూతలను పునీతులను సహోదరి సహోదరులారా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పవిత్ర కార్యము నిర్వహించినప్పుడల్లా మేము నీ కుమారుని తాను స్మరించదలుచున్నాము. ఈ దివ్య బలి పూజ ప్రభావమును నీ కుమారుని ఆగమనందు సకల పునీతులతో కలిసి ఆనందించు భాగ్యమును మాకు ప్రసాదింపమని మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి ఇహములను జీవించు పరిపాలించు మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరిప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గురించి నేను మీకు ప్రకటించుచున్నాను. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 15వ వచనము 22వ వచనము నుండి 34వ వచనం వరకు మరియు 18వ అధ్యాయము 1వ వచనము. ఆ దినములలో పౌలును తీసుకొని పోవారు ఏథెన్స్ వరకును అతని వెంట వెళ్ళిరి. పిమ్మట సిలాసు తిమోతిలు సాధ్యమైనంత త్వరలో తనను చేరవలయనని పౌలు ఆజ్ఞాపించగా ఆ ఉత్తర్వులతో వారు వెనుదిరిగి బెరయాను చేరిరి. అప్పుడు పౌలు అరెయోపాగసు అను సభ ఎదుట నిలవబడి, ఏథెన్స్ పౌరులారా, మీరు మిక్కిలి భక్తి పరులని నాకు తోచుచున్నది. ఏదైనా నేను మీ నగరములో నడిచిపోతున్నప్పుడు మీ పూజా స్థలములను చూచితిని. తెలియని దేవునకు అని రాయబడి ఉన్న ఒక బలిపీఠమును నేను అందు చూచితిని. కనుక మీరు ఇప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గురించియే నేను మీకు ప్రకటించుచున్నాను. ఈ ప్రపంచమును దానిలోని సమస్తమును సృష్టించిన దేవుడే పరలోకమునకు భూలోకమునకు ప్రభువు. ఆయన మానవ నిర్మితమైన ఆలయములో నివసింపడు. ప్రజలందరకు జీవమును శ్వాసమును సమస్తమును ఇచ్చు ఆయన మానవ
గాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము 16వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వారిని భరింపలేరు. ఆయన సత్య స్వరూపుడు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక తాను వినిన దానిని బోధించును. జరగబో విషయములను మీకు తెలియచేయను. ఆయన నన్ను మహిమపరచును. ఏలైనా ఆయన నాకున్న దానిని నా నుండి గైకొనిన దానిని మీకు తెలియచేయనని చెప్పి తిని, తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయను అని చెప్పి తిని అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతావందనములను చెల్లించుట యుక్తము
న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరించబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవమును మాకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక కొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో పొందుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల ధర్మలను, నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊర్ధయుడు నీవి. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు బాధపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములను చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. మీ సమకమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభలో జ్ఞాపకం ఉంచుకునము. మా ప్రాంతీయ జగద్గురువులు, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. దైవ తండ్రి, నీ పీఠము చెంత చేరి ప్రార్థించుచున్న ఈ ప్రజల మనవులను ఆనందించండి. వీరికి కావలసిన ఆయన ఆరోగ్యములను, శాంతి సమాధానములను, ప్రేమ ఐక్యతను, కరోనా మహమ్మారి నుండి భద్రతను దయచేసి వీరందరినీ కూడా కాచి కాపాడండి. ప్రపంచవ్యాప్తముగా కరోనా మహమ్మారి వైరస్ వలన ఎంతగానో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరినీ మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాను. సకల మానవుల పాపములను మన్నించి మమ్మందరినీ కూడా నీ ప్రేమ యందు భద్రపరుచుకొని
కాచి కాపాడండి. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ, ముఖ్యముగా మా కుటుంబాలను మరణించిన ఆత్మలను, దిక్కులేని ఆత్మలను, ఉద్ధరించు స్థలములో ఉన్న ఆత్మలను, కరోనా మహమ్మారి వలన మరణించిన గురువుల, కన్యాశ్రీల, ప్రజల ఆత్మలను దయతో మీ రాజ్యములో చేర్చుకోనండి. మా అందరిపై దయ చూపి దేవుని కన్యకలకు మహిమాతతోనూ, పునీత జోజప్ప గారితో, పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసినటువంటి పుణ్యాత్మలందరితోనూ మాకును నిత్య జీవితంలో భాగము దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పతి అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయుండు మీకు యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను ప్రపంచమంతటా నెలకొని ఉన్నటువంటి ఈ పరిస్థితుల నుండి, సకల కీడుల నుండి, హానికరమైనటువంటి ప్రభావముల నుండి మనందరినీ కూడా రక్షించమని సకల మానవాళి కోసము ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము స్తుతింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అపరాధ వారిని మేము మన్నించినట్లు మా అపరాధములను మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని ముక్తులను చేసి అన్ని కలతల నుండి, వ్యాధి బాధల నుండి, అంటురోగముల నుండి, ప్రమాదముల నుండి, సాతాను శోధనల నుండి, కరోనా మహమ్మారి నుండి సర్వదా మమ్మల్ని కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షణము మీ చిత్త ప్రకారము వీరికి శాంతిని, సమాధానమును, ఆయురారోగ్యమును, ప్రేమాైక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములను జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి, సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానములో తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువు. మనందరి నిమిత్తమై మనతో ఎల్లప్పుడూ ఉండటకు ఆదరణకర్తను, సత్య స్వరూపేగు ఆత్మను, పరిశుద్ధాత్మను పంపిన ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. మనములో క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక.
నేను మిమ్మలను లోకము నుండి ఎన్నుకుంటుని మీరు ఫలించుటకు మీ ఫలము నిలిచిపెట్టుటకు మిమ్ము నియమించుకుని. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపంలో ఉండమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాప స్థితిని విసర్జించి నూతన జీవమును జీవించుటకు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి సదా సర్వదా కాచి కాపాడుదురుగాక. సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా. హల్లెలూయా.